హలో గైస్ అందరికీ నేను మీ క్లాసీ. సో మీరు చూస్తున్నారు క్లాసీ నిఖిల్ ఎఫ్ఎఫ్. సో మనం ఇంతకుముందు వీడియోలో చెప్పాం కదా ఈ స్పోర్ట్స్ కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ నుంచి క్లాసెస్ పెడతామని 1, 2, 3, 4 అని. సో అంతకన్నా ముందైతే ఈ వీడియో పెట్టాలి, ఎందుకంటే దీన్ని తెలుసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ అయితే మీరు కోచింగ్ తీసుకోవాలా వద్దా అనే దానిపై అయితే మీ డెసిషన్ ఆధారపడి ఉంటుంది. సో అందువల్ల అయితే ఇంపార్టెంట్ నోట్ అయితే మీకు చెప్దామని ఈ వీడియో పెడుతున్నాను. సో ఈ వీడియో తర్వాత క్లాసెస్ వస్తాయి. సో ఈ వీడియోలో మీరు అర్థం చేసుకొని సో మీరు మూవ్ ఆన్ అయినప్పుడే నెక్స్ట్ మీకు ఆ వీడియోస్ అయితే అర్థం అవుతాయి అనమాట. నేను పెట్టే 1, 2, 3, 4 పార్ట్ క్లాస్ వీడియోస్. సో ఒక వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. సో కొత్తగా మన ఛానల్ ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ పక్కన బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. సో ఈ వీడియో టాపిక్ అయితే జస్ట్ 2 to 3 టాపిక్స్ చెప్తాను అంతే, అంటే రియాలిటీ చెప్తాను. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని మీరు ఫ్రీఫైర్ కమ్యూనిటీకి రావాలా వద్దా అనేది. సో ఇందులో ఫస్ట్ టాపిక్ అండ్ మెయిన్ టాపిక్ వచ్చి ప్రైమ్ టైం. నువ్వు నాకు ప్రైమ్ టైంలో కనిపించుండాలా, అప్పుడు చెప్పుంటాను నీకు కొంతమంది చెప్తారు కదా, ఈవెన్ కొంతమందే కాదులేండి, చాలా సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో మనం చూస్తూ ఉంటాము. సో ప్రైమ్ టైం అంటే గాయస్ మీరు ఆ టైంలో బాగా ఆడతారని ఇప్పుడు బాగా ఆడలేదని దాన్ని మీరు ప్రైమ్ టైం అంటారు. సో అది ఒక విధంగా కరెక్టే, కానీ యాజ్ వెల్ అది కూడా తప్పు. ఎందుకంటే ఆ టైంలో మీకన్నా బాగా ఆడిన వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళని మీరు కొట్టారు, అప్పుడు మీరు బాగా ఆడుతున్నట్టే కదా లెక్క ఆ టైంలో. ఇప్పుడు వాళ్ళు గేమ్ ప్లే నేర్చుకొచ్చి మిమ్మల్ని కొట్టారు అనుకోండి, దాన్ని మీరు ఇప్పుడు ఏం చెప్తారు, నువ్వు ఆ ప్రైమ్ ప్లేలో కనిపించినట్టు ఇప్పుడు ఉండాలి నువ్వు అంటారు. ఎందుకు అట్లా ఉండాలి? ఆ టైంలో వాళ్ళు గేమ్ ప్లే రాదు, నువ్వు వాళ్ళని కొట్టావు, ఇప్పుడు వాళ్ళు గేమ్ ప్లే నేర్చుకొచ్చినా వాళ్ళు నిన్ను కొట్టారు, అంతే కదా. వాళ్ళు ట్రైనింగ్ అయ్యారు, నువ్వు అదే గేమ్ ప్లేతో అదే మూవ్ ఆన్ అవుతున్నావు, అంతే ఇదే. కానీ దీన్ని ఎవరు అర్థం చేసుకోరు. ప్రైమ్ టైం అంటే మనం ఓడిపోయినా ఒప్పుకోరు ఎవరు. ప్రైమ్ టైం అంటే ఒక పేరు పెట్టేస్తారు దానికి. సో అదైతే కరెక్ట్ కాదు. అప్పట్లో వాళ్ళు గేమ్ ప్లే రాదు, నువ్వు గేమ్ ఆడేటప్పుడు నీ పక్కన కూర్చుంటారు కదా, వాళ్ళు ఇప్పుడు గేమ్ ప్లే నేర్చుకొచ్చి వాళ్ళు నేను కొట్టారంటే వాళ్ళు ట్రైన్ అయ్యారు నేను చూసి. అలా అనుకోవాలి, కానీ నా ప్రైమ్ టైంలో నువ్వు ఉండాలి కదా అప్పుడు చెప్పుంటాను నీకు, అదైతే కరెక్ట్ కాదు. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ఆ టైంలో నువ్వు గేమ్ ప్లే అదే ఉంది, ఇప్పుడు నీకు అదే ఉంది. ఆ టైంలో నీ ఫ్రెండ్కి గేమ్ ప్లే లేదు, వాడు ఇప్పుడు బాగా ట్రైన్ అయ్యి వచ్చి నిన్ను కొట్టాడు, అంతే. సో ఇది అర్థం చేసుకున్నట్టయితే ఇంకెవరైతే ఆ వర్డ్ యూజ్ చేయరని అనుకుంటున్నాను నేను. సో చాలా వరకు అయ్యా నేను ఇన్స్టాగ్రామ్ కూడా చూస్తూ ఉంటాను, ప్రైమ్ టైం ఈ వర్డ్ తప్ప ఇంకోటి ఉండదు చాలాసార్లు అయితే. సో అదొకటైతే బాగా గుర్తుపెట్టుకోండి అనమాట. సో నువ్వు గేమ్ ప్లే ఇంకా తనకన్నా బాగా నేర్చుకొని కొట్టు, అతను కూడా ఆ మాట చెప్తారు, నువ్వు నాకు ప్రైమ్ టైంలో ఉండాలా టైటా మాట్లాడతారు. సో ఇంక దానికంటే ఏం చేయను, అందుకే నేను ఫస్ట్ టాపిక్ పెట్టాను, మెయిన్ టాపిక్ అని కూడా పెట్టాను. సో ప్రతి ఒక్కరు వినాలా అని. ఫస్ట్ నువ్వు గేమ్ ప్లే నేర్చుకో, ఆ తర్వాత వాళ్ళు కొట్టు, అది నీకు గేమ్ ప్లే అంటే. అది మాట లాస్ట్ ఫైనల్ కంక్లూజన్ వచ్చి. సో ఈ సెకండ్ పాయింట్ ఏంటంటే, సో ఈవెన్ మా గురించి అనే చెప్పుకోవాలి, యూట్యూబర్స్ గురించి. సో ఇంతకుముందు వీడియో కూడా చెప్పినా కదా, పెద్ద యూట్యూబర్స్ చెప్తే ఒకలాగా, చిన్న యూట్యూబర్ చెప్తే ఒకలాగని. బ్రో ఈ స్పోర్ట్స్లో యూట్యూబర్ అనలే, బాయ్ అనలే, గర్ల్ అనలే, గేమ్ ప్లే మాత్రం డిపెండ్ పడి ఉంటుంది అంతే. వాళ్ళ డివైస్ కూడా లేకపోని వాళ్ళే డివైస్ ప్రొవైడ్ చేస్తారు. ఇన్ కేసు వాళ్ళు శాంసంగ్ ఓల్డ్ ఫోన్ వర్షన్స్ ఉంటాయి దాంతో అన్న కూడా వాళ్ళు తీసుకుని యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ గేమ్ ప్లే ముఖ్యం, నువ్వు ఏ డివైస్లో ఆడతానని కాదు, నీ గేమ్ ప్లే బట్టి వాళ్ళు అయితే తీసుకుంటారు ఈ స్పోర్ట్స్కి. అంతేగా నీ పెద్ద యూట్యూబర్ అయిపోవాలి, యూట్యూబర్ అయితే ఈ స్పోర్ట్స్ ఉంటే కెరీర్ ఉంటుంది, అది రాంగ్ అది. సో ఈవెన్ నేను కూడా ఒకప్పుడు అట్టే అనుకున్నాను, నిజం చెప్పాలంటే పెద్ద యూట్యూబర్ అయితేనే మన ఈ స్పోర్ట్స్ అలౌ చేస్తారేమో, మంచి ఫోన్లో ఆడితే వాళ్ళు సపోర్ట్ ఇస్తే ఫ్రీ ఫైర్ గురించి బాగా చెప్తే మనకి ఇస్తారేమో అని ఒక దాంతో ఉండిపోయాను. సో అదైతే కాదు. ఈవెన్ కొంతమందికి అయితే ప్రాపర్గా అకౌంట్ ఉన్నది, ప్రాపర్ టాప్అప్ కూడా చేయరు చాలామంది. ఇది కూడా చెప్తాను నెక్స్ట్ పాయింట్లో అయితే చెప్తా టాప్అప్ గురించి కూడా. సో అసలు ఏమి చేయరు, వస్తారు గేమ్ ఆడతారు వెళ్తారు. సో ఇలా ట్రైన్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఈ స్పోర్ట్స్కి వెళ్ళినట్టున్నారు, ఓకేనా. సో ఇది అర్థం చేసుకోండి, టాప్అప్ చేస్తేనే అని అదొక దాన్ని తీసేయండి. సో ఇంకోటి వచ్చి ఫ్రీ ఫైర్ మ్యాక్స్. ఈ ఫ్రీ ఫైర్ లేదు మళ్ళీ ఈ స్పోర్ట్స్ సెట్ వస్తుంది అంటారు. సో నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట, వీడియో కాదులేండి, నెక్స్ట్ స్టెప్ వస్తుంది కదా దాంతో చెప్తాను. నార్మల్ ఫ్రీ ఫైర్ రావాలంటే ఒక చిన్న ట్రిక్ అయితే చెప్తాను చూడండి. సో ఆ పాయింట్ చెప్పే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. సో మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. సో నేను చెప్పే ఈ వీడియోని అయితే షేర్ చేయను అంటాం మీ ఫ్రెండ్స్కి కూడా. సో అర్థం అవ్వాలి కదా వాళ్ళకి కూడా రియాలిటీ ఏంటంటే ఫ్రీ ఫైర్ది. సో ఇక్కడ నేను ఏదో ఫ్రీ ఫైర్ తక్కువ చేసి చూస్తున్నా, సో నా యూట్యూబ్ పేజ్ పెంచుకోవాలని అయితే కాదు. సో టు బి ఫ్రాంక్ చెప్తాను, నా రియాలిటీ చెప్తాను అంతే. సో మీరు పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్ అవుతుంది, యాజ్ వెల్ నెగిటివ్ కూడా అవ్వచ్చు. సో ఇంకా వీడియో టాపిక్లో థర్డ్ పాయింట్ మెయిన్ పాయింట్లోకి వెళ్తే, సో నార్మల్ ఫ్రీ ఫైర్ రావాలంటే సింపుల్ థింగ్ బ్రో, ఒక 2 months టాప్అప్ చేయబాకండి, వీక్కి 1 time ఆర్ అది కూడా లేదు, గేమ్ అయితే స్టాప్ చేసేయండి, అంతే సింపుల్ ఫ్రీ ఫైర్ వచ్చేస్తుంది.
సో చెప్తే కొద్దిగా అర్థం కాకుండా కూడా ఉండొచ్చు మీకు. ఏం లేదు, ఒక 2 months మీరు టాప్అప్ చేయకుండా ఇండియాలో మ్యాక్సిమం ప్లేయర్స్ టాప్అప్ చేయకుండా మ్యాక్సిమం ప్లేయర్స్ అయితే లాగిన్ అవ్వకుండా ఉంటే వాడి దెబ్బకి లాగిన్ రివార్డ్లోనే సీజన్ 2 బండిల్ తీసుకొస్తాడు, గ్యారంటీ నాది. చూడండి కావాలంటే. ఎందుకు ఇండియా సర్వర్లో వాడికి ఎక్కువ మంది ఉన్నారు ప్లేయర్స్. సో ఇప్పుడు ఫ్రీ ఫైర్ బ్యాన్ అని చెప్పి అయితే ఫ్రీ ఫైర్ మ్యాక్స్ వదిలినాడు, దాన్ని ఎక్కువ మంది ఆడుతున్నాడు. వాడికి ఏం కావాలి ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో? మనీ. అంతే, మన వల్ల వాడికి మనీ పోతుంది, ఇంక వాడి ఫ్రీ ఫైర్ని తీసుకోరాడు. అదే మనం టాప్ చేయకుండా లాగిన్ చేయకుండా అంటే వాడికి 1 day మనం ఎవరు లాగిన్ చేయకుండా అంటే వాడి లాస్ అయితే మీరు అసలు క్యాలిక్యులేట్ కూడా చేయలేరు, అంత లాస్ అయితే వాడికి. సో గాయస్ ఇప్పుడు చెప్పండి, నేను చెప్పిన పాయింట్ ఏ యూట్యూబర్ అన్నా ఎక్కడన్నా కానీ వాడా? లేదు. ఎందుకంటే వాళ్ళకి యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుంది, గెరెన్ నుంచి ఇన్కమ్ వస్తుంది. వాడు ఎవరు చెప్పరు. ఏమన్నా అంటే ఒక బోర్డు పెట్టుకుని జస్టిస్ ఫర్ ఫ్రీ ఫైర్ అంటారు, అంతే. సో నేను కొంతమంది అంటున్నా, ఇంకొంతమంది అయితే యూట్యూబర్స్ ఉన్నారు. సో వాళ్ళు నిజంగా అయితే స్ట్రైక్ లాగా అయితే చేశారు అన్నమాట ఫ్రీ ఫైర్ పైన, నార్మల్ ఫ్రీ ఫైర్ కావాలని. సో రియల్లీ వాళ్ళని అయితే అప్రిషియేట్ చేస్తాను. సో మనలా చెప్పినా కొద్దిగా ఎక్కువగానే చేశారు వాళ్ళు ఫ్రీ ఫైర్కి. సో అదే కదా పాయింట్, మెయిన్ పాయింట్ వచ్చేది నార్మల్ ఫ్రీ ఫైర్ అయితే వచ్చేస్తుంది. సో ఇంకా నెక్స్ట్ వీడియో అయితే మెయిన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాను. సో ఈ 3 things తెలుసుకున్నారు కదా ఫ్రీ ఫైర్ గురించి. అండ్ ఎలా అంటే మెయిన్ ప్రైమ్ టైం అలా అయితే మాట్లాడబాకండి, ప్రజెంట్ సిచ్యువేషన్ చూడండి, అంతేగాని నేను పాస్ట్లో నువ్వు కలిసి అలా అటైట్ అయితే మాట్లాడబాకండి గైస్, అది కరెక్ట్ కాదు. సో ఈ 3 విషయాలు అయితే గుర్తుపెట్టుకోండి అనమాట. సో ఇప్పుడు కానీ మీకు ఇంట్రెస్ట్ ఉండి గెరైన పైన మళ్ళీ ఫ్రీ ఫైర్ వస్తుంది అని ఒక నమ్మకం అంటే ఉంటే, సో నెక్స్ట్ అయితే వీడియోస్ పెడతా అంట, క్లాసెస్ స్టార్ట్ చేస్తాం కదా ఇక్కడ నుంచి. సో మాకైతే క్వాలిటీగా పెడతా వీడియోస్, వాయిస్ ఓవర్ కానీ వీడియో క్వాలిటీ కానీ. సో పర్ఫెక్ట్గా ఎడిట్ చేసి అయితే కూడా పెడతాను, ది బెస్ట్ అయితే ఇస్తాను అన్నమాట ఎడిటింగ్ మాత్రం. సో ఇంకొక 1 or 2 daysలో అయితే వచ్చేస్తుంది ఆ వీడియో కూడా. అది ఒక 8 minutes దాకా ఉంటుంది అనుకున్నా యావరేజ్గా వీడియో. సో ఆ వీడియో పెడతాను, చూడండి. మీకు ఫస్ట్ క్లాస్ అయితే చూడండి, నచ్చిందైతే మిగిలిన క్లాసెస్ కూడా చూసాక ట్రై చేయండి. సో మనకైతే త్వరగా 250 సబ్స్క్రైబ్ అయితే కంప్లీట్ చేసేయండి గాయస్. సో ఇవాళ మీతో ఇంతే. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బై బై జీ. Okay.